మీ మాటలు నా నోటికి అందించండి. దగ్గు ద్వారా మాట్లాడలేకపోతుండగా కృప చూపండి. మీ చిత్తమైతే సంపూర్ణమైన నెమ్మదినిచ్చి చక్కగా మీ మాటలు మాట్లాడునంతసేపు ఏ ఆటంకము కలగకుండా స్వరాన్ని బలపరచండి. మీ మాటలు స్పష్టముగా మాట్లాడుటకు కృపను అనుగ్రహించమని మేమందరము ఆలకించి అంగీకరించి మీ అందు మేము ఆనందించుచు ఆత్మీయమైన మేలులు పొందునట్లు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ధ్యానిస్తున్న వాక్య భాగము ద్వితీయోపదేశ కాండానికి మనం వచ్చాం కదమ్మా. ద్వితీయోపదేశ కాండం, డిట్యూరోనమీ. కొన్ని మాటలు అడుగుతాను నేను, మీరు చెప్తూ ఉండాలి. అప్పుడే నేను తక్కువ మాట్లాడగలుగుతాను, మీరు ఎక్కువ మాట్లాడగలుగుతారు. ఈ ద్వితీయోపదేశ కాండము, ఇందులో ఉన్న మాటలు మోషే మాట్లాడుతున్నాడు కదా. మోషే మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఇది? మోయాబు మైదానములలో. గుడ్, చక్కగా ఫాలో అవుతున్నారు మీరు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానములో దిగారు. మోయాబు మైదానములో జరిగిన సంగతులను మనం ఆలోచిస్తున్నాం. చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఎన్నో విషయాలు ప్రతి వారము మనము దాదాపు 2 నెలల నుండి 3 నెలల నుండి ధ్యానిస్తున్నాం ఇవే మాటలు. నేను చెప్పే ప్రతి ప్రసంగములో లేక నేను చెప్పే ప్రతిసారి బోధలో ఏదో ఒక్క మాట అయినా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడుతుంటాను ప్రారంభం నుండి. సబ్జెక్ట్ ఒకటే. నేను గంట సేపు మాట్లాడినా, 15 నిమిషాలు మాట్లాడినా సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది. కనుక ఆ సబ్జెక్ట్ను మనం పట్టుకోవాలి అంతే. అప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క మాట మన హృదయంలో ఉండిపోతాయి. ఒకరోజు ఉండి నేను బోధించి వెళ్ళిపోయేవాడని కాదు కదా. మీతో సహవాసం 40 సంవత్సరాలు, 48 సంవత్సరాల సహవాసం నాకు. మీ మధ్య మాట్లాడే అనుభవం 28 సంవత్సరాలు. ప్రతి ఆదివారం మీతో మాట్లాడుతుంటాను. కనుక ఒక వరుస పరిశుద్ధ గ్రంథములో సంగతులను మనం తెలుసుకోవాలి. వాక్యమును మనం ఎరగాలి. సత్యాన్ని మనం ఎరగాలి. ఇవి అంత్య దినాలు కాబట్టి చాలా గలిబిలి చేసే బోధలు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు లేవు అంటే తక్కువ, లేవని చెప్పలేం, కానీ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవి. ఈ సోషల్ మీడియా లేనప్పుడు మనం ఎక్కువగా వినలేం. ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అనేక బోధలు మన మధ్యకు వచ్చేసాయి. దాదాపు క్రైస్తవులం కదా, బైబిల్లోని కదా, అన్నీ మనం వినడానికి ఆశపడతాం. విన్నప్పుడల్లా మనకు ఒక వేరుగానే అనిపిస్తాయి చాలా విషయాలు. కొందరు మంచి బోధకులు ఉన్నారు, ఏం సందేహం లేదు. కొందరు వాక్యాన్ని సరి అయినట్లుగా విభజించి చెప్పని వారు ఉన్నారు. వారే తారుమారు చేస్తారు.
కొందరు పూర్తిగా అబద్ధ బోధ చేసేవారు ఉన్నారు. అందరినీ అబద్ధ బోధకులు అనలేం మనం. కొందరు అబద్ధ బోధ చేసేవారు ఉన్నారు. కొందరేమో ఉన్న సత్యాలను తారుమారు చేసి అక్కడిక్కడ కలిపి చెరిపి అన్నీ మిక్స్ మనకు అందించినప్పుడు కొన్నిసార్లు చాలా బాగా అనిపిస్తుంది. మిసల్ తింటారు కదా, చాలా బాగా అనిపిస్తుంది మిసల్. అట్లా చాలా మిశ్రితంగా అది ఇది అన్నీ మీరు కలిపి చెప్పేస్తారు. చాలా బాగా అనిపిస్తాయి మనకు. ఒకసారి 2 సార్లు ఆరోగ్యం పాడు చేసే బోధలు. కనుక ఆరోగ్యకరమైన బోధ అని పౌలు తిమోతికి చెప్పాడు. మనం ఎక్కువగా ఆరోగ్యకరమైన బోధ మీద ధ్యానం ఉంచాలి. బోధ వింటే మనకు ఆరోగ్యం కలగాలి. బోధ వింటే మనకు హార్ట్ అటాక్ వస్తే ఎట్లా కదా? ఏదైనా బోధ విన్నామనుకోండి, హార్ట్ అటాక్ వచ్చింది. ఆ బోధ వలన మనకు ప్రయోజనం ఏంటండి? బోధ విన్నాము, కలవరపడిపోయింది మనసంతా కదా, బాగుండదు. కనుక ఆరోగ్యకరమైన బోధ, ఒక పాపిని మార్చగలిగే దేవుని వాక్యము శక్తివంతమైనది. కనుక వాక్య ఉపదేశాలను మనము శ్రద్ధగా వినాలనే ఉద్దేశంతో నేను వరుసగా ఈ గ్రంథాన్ని ప్రారంభించాను. ఆదికాండము నుండి మనము అధ్యాయాల వారీగా ధ్యానించకపోయినా అంశాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఎత్తి మనము ఆలోచన చేస్తున్నాం. చాలా అద్భుతమైన సందేశాలు నా మట్టుకు నేను ఇచ్చానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలా క్రొత్తగా దేవుడిచ్చిన అనుభవంలో నేర్చుకున్నవి. కనుక వాటిని మనము రివ్యూ చేసుకోవాలి. మనకు యూట్యూబ్లో ఉన్నాయన్నీ, ఎప్పుడైనా వినొచ్చు, ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. పైగా మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనకు మరిన్ని సత్యాలను, మరిన్ని మాటలను దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనకు చాలా జ్ఞాపకం ఉండాలి. ఎవరైనా అడిగితే చెప్పగలగాలి. అంత చక్కగా నేను చెప్పినానా లేదా? నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, అంటే సులువుగా ఆదికాండములో నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఏమి రాయబడింది అంటే ఒక్కొక్క గ్రంథాన్ని గురించి ఒక్కొక్క మాట చెప్పగలగాలి. చెప్తారా? చెప్పడానికి ప్రయత్నించండి. అలాగూ సిద్ధపరచుకోండి మీ నోట్స్. ఎప్పుడైనా ఎవరైనా బోధించినప్పుడు, ఏదైనా గ్రంథాన్ని తీసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ గ్రంథంలో ఫలాని విషయాలు ఉన్నాయి. అలాగూ మనము నేర్చుకోగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణము ముగిస్తుందంటే వారి అరణ్య ప్రయాణము యోర్దాను వరకు. ఆ తర్వాత యోర్దాను దాటితే పాలు తేనెలు ప్రవహించే దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశం. ఇప్పుడు ఈ మోయాబు మైదానములో వారు చాలా కాలం ఉన్నారు. ఇక్కడే అహరోను చనిపోయాడు. ఇప్పుడు మోషే కూడా చనిపోతాడు. ముందుగా తెలియజేశాడు దేవుడు అతనికి. అలాగే ప్రజలకు కూడా మోషే చెప్తున్నాడు, నేను దాటబోను, మీతో కూడా నేను దాటను, మిమ్మును బట్టి దేవుడు నన్ను దాటకుండా ఆపేశాడు అని చెప్తాడు. ఈ ద్వితీయోపదేశ కాండములోనే ముమ్మారు చెప్పాడు. కానీ వారిని హెచ్చరిస్తున్నాడు, వారిని జాగ్రత్త పరుస్తున్నాడు. మీరు వెళ్ళబోయే దేశము, అక్కడ ఏం జరగబోతుంది, అక్కడ ముందు మీకేమి పరిస్థితులు ఉన్నాయి, మీరు ఎలా సంసిద్ధపడాలి అనే విషయాలను ఉద్దేశించి ద్వితీయోపదేశ కాండమును చెప్పాడు. రెండవసారి ఉపదేశం హోరేబులో ఒకసారి మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు
షిత్తీము, మోయాబు మైదానములలో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అధ్యాయాల వారీగా మనము ధ్యానించని అవసరం లేదు. అది డీపర్ బైబుల్ స్టడీ అంటారు. మనకంత అవసరం లేదు. ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు, అలాంటి పరిస్థితులు దేవుడు మనకు అవకాశాలు ఇస్తే ధ్యానించవచ్చు. నేను మలాడ్ కానీ కోపరికరిని అటు పోయినప్పుడు మేము బైబుల్ స్టడీగానే మాట్లాడుకుంటామని. ఆ పిల్లలకు చాలా విషయాలు నేర్పుతున్నాం. చాలా చక్కగా నేర్చుకుంటున్నారు మలాడ్ కోపరికరిని వారు. అలాగే మనము ఈ ప్రాంతంలో కూడా ఒకటి ప్రారంభించాలి. ఆలోచన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఆసక్తితో ప్రార్థించండి. ఇక్కడి వారికి ఒకరోజు ఏర్పాటు చేస్తే మనము బైబిల్ క్లాస్గా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆసక్తి కనపరిస్తే మనము ఆలోచన చేయొచ్చు. ప్రభు చిత్తమైతే అలాగూ ముందు దినాల్లో సాగిపోదాం. వారిని బలపరుస్తున్నాడు. వారు ముందున్న పరిస్థితి వారు ఎలాగున్నదంటే, ఇప్పుడు వారు ప్రయాణం చేశారు. అక్కడ వారు యుద్ధాలు చేయాలి. యువతల ఒక యుద్ధం జరిగింది, 2 యుద్ధాలు జరిగాయి. అమోరీయుల రాజులు ఇద్దరిని, ఓగును, ఇంకొకరు బాషాను రాజైన ఓగు, ఇంకొకరు ఇద్దరిని, పేరు మర్చిపోయాను, అక్కడే ఉంటుంది. వీరిద్దరితో యుద్ధము జరిగిన తర్వాత ఆ దేశాన్ని వారు తమ స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశమే రూబేనీయులకు, గాదీయులకు, మనషే అర్ధగోత్రపు వారికి. అది మోషే వారికి ముందుగానే పంచిచ్చేశాడు. వారు కోరుకున్నారు. ఆ గోత్రపు వారు వచ్చి, అయ్యా మాకు పశువులు చాలా ఉన్నాయి, మేము ఇక్కడే ఉండిపోతాము, మాకిక్కడే ఈ భూభాగాన్ని మాకు ఇవ్వమని కోరుకున్నప్పుడు మోషే కోపగించుకున్నాడు. దేవుని సన్నిధిలో అడిగాడు. దేవుడు అనుమతించాడు. కానీ ఒక కండిషన్ వారికి, తక్కిన గోత్రీకులందరూ యోర్దాను దాటి వారు స్వాస్థ్యము పొందే వరకు ఈ గోత్రీకులలో యోధులైన వారు అక్కడికి రావాలి వారితో సైన్యముగా. కనుక 40,000 మంది వారు వచ్చేసారు. వీరితో దాదాపు 40,000 మంది యోధులు ఈ 3 గోత్రాల నుండి వచ్చారు. మనిషి అర్ధగోత్రం అని ఎందుకు అంటారండి? యోసేపులో 2 భాగాలు యాకోబు అన్నాడు కదా, నేను యోసేపుకు 2 భాగాలు ఇస్తానన్నాడు. కనుక యోసేపుకు 2 భాగాలు, ఒకటి మనషే, ఒకటి ఎఫ్రాయిముకు దొరికింది. అందుకే మనషే అర్ధగోత్రం అంటారు. యోసేపులో అర్ధగోత్రం అది మనషే గోత్రము. ఆ 3 గోత్రీకులకు యోర్దాను యువతల దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోనండి. ఇప్పుడు 9.5 గోత్రాలు ఉన్నాయి. ఇంకా వారు యోర్దాను దాటి ఆ భూభాగములో వారు స్వాస్థ్యము పొందాలి. ఇంకా యుద్ధాలు ఉన్నాయి అక్కడ. దాదాపు 31 మంది రాజులు అక్కడ యుద్ధం చేస్తారు వీరితో. యెహోషువ గ్రంథం మనం చదివితే ఆ ముందు దినాల్లో వారికి ఉన్న యుద్ధాలు, దాదాపు 31 మంది రాజులు వారితో యుద్ధం చేస్తారు. వారిని జయించి వారి భూభాగాన్ని వీరు స్వాధీనపరచుకోవాలి. మోషేను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మోషే భారము కలిగిన వాడు. ప్రజల మీద
మక్కువ కలిగినవాడు. తన ప్రజలను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఐగుప్తు భోగ భాగ్యాలను విడిచిపెట్టాడు తన ప్రజలతో శ్రమపడడానికి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 24-26 వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. మోషే ఎలాంటివాడో అర్థమైపోయింది. ఐగుప్తు సుఖభోగాలు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. సకల విద్య ప్రవీణుడైపోయాడు. ఫరో కుమార్తెకు వారసుడు. అవన్నీ వదులుకొని తన ప్రజలతో సుఖం అనుభవించడానిక, శ్రమలు అనుభవించడానికి, అది మేలని అనుకొని వారి వెంట వచ్చేశాడు. ఇలాంటి మోషే ఇప్పుడు ఆ ప్రజలను విడిచి తాను లేకుండానే వారు యోర్దాను దాటి యుద్ధాలు చేయడం ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అంటే ఎంత చింతగా ఫీల్ అయిపోయాడు. ఒక తండ్రి తన కుమారుల పట్ల ఉన్న ప్రేమ, తండ్రి అవసాన కాలములో పిల్లలను గురించి అదే చింత కలిగి ఉంటాడు. అయ్యో నేను పోయిన తర్వాత వీరు ఎలా ఉంటారో అని కొందరు పిల్లలకు చాలా విషయాలు బోధిస్తూ ఉంటారు. మోషే అలాగే వారికి బోధించడం ప్రారంభించారు. రివ్యూ చేశాడు, మనం ఎలా వచ్చాము, దేవుడు మనకెలా తోడుగా ఉన్నాడు, మీరు ఎలా తిరుగుబాటు చేశారు, దేవుడు ఎలా శిక్షించారు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి ద్వితీయోపదేశ కాండములో. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు అనే విషయాన్ని వారికి ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఇంతవరకు మీరు తిరుగుబాటు చేశారు. మోషే అడ్డుగా ఉండి వారి పక్షాన దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు చాలాసార్లు. దేవుని ఉగ్రత నుండి వారిని తప్పించాడు. కానీ ఇప్పుడు మోషే లేడుగా, మోషే ఉండడుగా. కనుకనే ఇప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి మాట మనం ఏం చదువుకున్నాం? మీ ముందర నడుచువాడు యెహోవా. యెహోవా మీ ముందర నడుస్తాడు. జస్ట్ ఫాలో హిమ్. మీ ముందర నడిచే యెహోవాను మీరు అనుసరించాలి. మన జీవితాల్లో కూడా ప్రియులారా, మన ముందర మన ప్రభు ఉన్నాడు. ప్రభువును అనుసరించేది నేర్చుకోవాలి. ఫాలో జీసస్. విశ్వాసి యొక్క బాధ్యత ఏంటంటే జస్ట్ ఫాలో జీసస్, డోంట్ ఫాలో ఎనీబడి. ఎవరిని నీవు అనుసరించవలసిన అవసరత లేదు. ప్రభువునే వెంబడించుము. ఆయన మన విశ్వాసమునకు కర్త ఆయనే, దానిని కొనసాగించువాడు ఆయనే. కనుక ఆయన వైపు చూస్తూ మనము పందెములో ఓపికతో సాగిపోవాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మొదటి 2 వచనాల్లో పౌలు రాశాడు. మన గురి, మన లక్ష్యము మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు మనకొచ్చినా, ఏ స్థితిలో మనం ఉన్నా, ఎక్కడ మనం చూడాలి? వేర్ టు లుక్? ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. అదే నేర్చుకోవాలి. సింపుల్, ఇట్ ఈస్ సింపుల్. మన జీవితమే అది.
ప్రభు పిల్లలమంటే అదే. మనకేది సంభవించినా, ఏ స్థితిలో మనం ఉన్నా, అది మంచిదైనా చెడ్డదైనా, సంతోషమైన దుఃఖమైన, ప్రభు వైపు చూచేది అలవాటు చేసుకోవాలి. మర్చిపోవద్దు ప్రభువును. ఇశ్రాయేలు ప్రజలు మరిచిపోయారు, చాలాసార్లు నష్టపోయారు. బయలుదేరిన వారందరూ అరణ్యములోనే రాలిపోయారు. ఆ చింతతో మోషే చెప్తున్నాడు, మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయనను అనుసరించి నడవండి అన్నాడు. రెండవ మాట మనం ఏం నేర్చుకున్నాము? ఆ యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. మీకు యుద్ధాలు ఉన్నాయి. కనానీయులు 8 మంది, 8 జాతుల ప్రజలు వారు. అందులో మళ్ళీ చిన్న చిన్న ప్రతి ప్రాంతానికి ఒక రాజు ఉంటాడు. ఆ పెద్ద భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకోవాలి. ఉన్నవారిని వెళ్ళగొట్టాలి, వారు స్వాధీనం చేసుకోవాలి. కనుక అనేకులతో వారు యుద్ధం ఆడాలి. భయపడొద్దు. మీ ముందర నడుచువాడు యెహోవా, మీ పక్షమున యుద్ధమాడువాడు యెహోవాయే. లోకములో మనకు కూడా అనేక శ్రమలు ఉన్నాయి, అనేక పరిస్థితులను మనం ఎదుర్కొనబోతాం. ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉండవు. నిన్న ఉన్న పరిస్థితి ఈరోజు లేదు. చాలామంది మనం తెలుసుకుంటాం. నిన్న బాగున్నాం, ఈరోజు బాధతో ఉన్నాం. ఈరోజు బాగున్నాము, రేపు మళ్ళీ బాధ రావచ్చు మనకు. ఏ విధముగానో ఎన్నో పోరాటాలు మనలను ఎదుర్కొంటాయి. మన శరీరమే మనతో పోరాడుతుంది. అమాలేకీయులతో పోరాటాన్ని గురించి మనం ఆలోచించాం. అమాలేకీయులు శరీర సంబంధులు, వారితో పోరాడవలసినది మనమే. కానీ ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఇతరులతో పోరాడేది, లోకముతో కానీ అపవాదితో కానీ పోరాడే సమయంలో యెహోవా మన పక్షమున యుద్ధం చేస్తాడు. శిష్యులను పంపుతూ ప్రభు ఏమన్నాడంటే, మీరు భయపడొద్దన్నాడు. వారి ఎదుట మీరు నిలిచినప్పుడు మీరేది మాట్లాడవలనో నేను అప్పుడే మీకు తెలియజేస్తానన్నాడు. శిష్యులను పంపుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నది ఆ మాటలు. వారి ఎదుట మీరు ఏం చేయాలి? మీరేం చింతపడొద్దు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, జస్ట్ స్టాండ్ బిఫోర్ దెమ్. వారి ఎదుట నిలవండి, నేనే మీకు మాటలు ఇస్తాను. చాలాసార్లు మన జీవితంలో జరిగే ప్రతి సంభవాల్లో మనం ఊరికే నిలుచుంటే చాలు. జస్ట్ స్టాండ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నిలిచి ఉండాలి, పారిపోవద్దు. డోంట్ రన్ అవే. యెహోవా వారి పక్షమున యుద్ధం చేశాడు. కానీ వారు యుద్ధ భూమిలో నిలిచినప్పుడే, వారు పారిపోతే చేయలేదు. డోంట్ రన్ అవే ఫ్రమ్ ద సిట్యుయేషన్. ఈ పరిస్థితులను దాటి పారిపోవద్దు. ఫేస్ ద సిట్యుయేషన్. ఆ పరిస్థితులను ఎదుర్కోండి. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. యు విల్ ఓవర్కమ్ ఇట్. అది దేవుని పిల్లలకున్న గొప్ప నిరీక్షణ. యెహోవా మన పక్షమున యుద్ధము చేయువాడు అని మనం తెలుసుకున్నాం. మూడవది ఏం తెలుసుకున్నాను చెప్పండి? యెహోవా మన సమీపముగా ఉన్నాడు. ఈజ్ వెరీ నియరర్ టు అస్. ఎక్కడో మనం వెదకనవసరం లేదు. ఈజ్ వెరీ నియరర్ టు అస్. చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గర అంటే ఇప్పుడు మనలోనే ఉన్నాడు. ఇక అంతకంటే దగ్గర ఎక్కడ చెప్పండి? నాలోనే ఉన్నాడు. మనం కనుగొనాలి. యు షుడ్ ఫైండ్ హిమ్. చాలామంది కనుగొనక తొందరపడతారు. ఎక్కడ మనకు సామెత ఉన్నది, సంకల బిడ్డను పెట్టుకొని ఊరంతా లెంకిండట కదా. అయ్యో అంత చూసేవారుగా నీ బిడ్డ, ఎవరో చెప్పారని నీ బిడ్డ నీ సంకలు ఉన్నది కదా అని. ఇలాగూ విశ్వాసులు ఈ రోజుల్లో మనలోనే ప్రభు ఉంటే మనం ఎక్కడెక్కడో వెతుకుతూ తిరుగుతూ ఉంటాం. ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ, అక్కడ ఇక్కడ వింతలు జరుగుతున్నాయి. వేలు ఖర్చు చేసిపోతున్నారు విశ్వాసులు.
ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసాం చెప్పండి. ఒక్కొక్క సేవకుడుగా వేలు డిమాండ్ చేస్తాడు అపాయింట్మెంట్ కొరకు. నిన్న నేను ఒకటి విన్నాను, అంటే యూట్యూబ్లో. పంజాబ్లో ఒక మంచి సేవకుడు ఉన్నాడు, లక్షలాది మంది క్రూసేడ్ అది. ఆయనను కలవాలంటే 25,000 ఇవ్వాలి. 25,000 ఇస్తే గంటల తరబడి లైన్ ఉంటుందట. ఆ లైన్లో ఒక్క నిమిషం కూడా మాట్లాడే అవకాశం ఉండదు. 25,000 తీసుకుంటారట. కొందరు సేవకులు వారితో కలవాలంటే 10,000, వారితో ఫోటో దిగాలంటే 10,000, వారితో కూర్చొని కప్ టీ తాగాలంటే 1,000. ఎలాంటి మోసపు వాతావరణంలో మనమున్నాము క్రైస్తవులము. ఎవరిని మోసపరుస్తున్నాడు అపవాది? ఇతరులను కాదు, మనలనే మోసపరుస్తున్నాడు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో విశ్వాసులు సహితము మోసపోదురు అన్నాడు. విశ్వసించిన వారు సైతం మోసపోతున్నారు. మనలో ఎందరూ బలహీనమైన సమయాల్లో పరిగెత్తలేరండి? మనలో కూడా ఉండి లేకపోలేరు. అక్కడ ఇక్కడ ఆయిల్ తెచ్చుకొని, సతీష్ కుమార్ ఆయిలు, ప్రవీణ్ కుమార్ ఆయిలు, సతీష్ కుమార్ గుడ్డలు, ఇవన్నీ మనకు తగవు. దయచేసి ఆలోచనలో ఉండవద్దు. మనం ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడ ఎవరు బాగు చేస్తారా? నీలోనే ఉన్నాడు ప్రభువు. ఈజ్ వెరీ నియరర్ టు యూ. ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయనను వెదకకుండా బోధకులను వెతుకుతూ తిరిగితే ఎక్కడ కనిపిస్తాడు? ఎన్నెన్నో వెతికాను, ఎన్నెన్నో తిరిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను అని పాట రాశాడు కదా. ఎందరెందరి దగ్గరికి వెళ్ళొచ్చాను, ఎక్కడ సమాధానం లేదు, చివరకు నీ దగ్గరనే సమాధానం. ప్రభు సన్నిధిలో మోకరించేది నేర్చుకోవాలి. నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అన్నాడు. నీవు మొరపెడితే ఆయన సమీపములోనే నీకు కనిపిస్తాడు. నీవు మొరపెట్టక ఆయనను కనుగొనడం లేదు. అదే మనకున్న బలహీనత. మూడవది, ఆయన సమీపముగా ఉన్నవాడు. ఈరోజు మరొక మాట చదువుకొని క్లుప్తముగా 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30-31 వచనం చదువుతాను. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. మూడవ మాట ఏంటి? ప్రభువును గురించి ఆయన కనికరము గలవాడు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత అన్నాడు. ఏ సంగతులంటే ముందు చదవాలి. మనం ముందు చదివితేనే తప్ప మనకు అర్థం కావు. ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు వెళ్తారు ఆ దేశానికి, పిల్లలను కంటారు, పిల్లలు అయిపోతారు, తరాలు గతించిపోతాయి. దేవునికి విరోధంగా ఒకవేళ మీరు జీవించి అక్కడున్న విగ్రహాలకు మీరు ఒకవేళ ఆ స్వరూపాలను మీరు చేసుకొని విగ్రహాలను పూజించినట్లయితే దేవుని కోపం మీ మీద రగులుతుంది. ఆ కోపమును రగిలిన తర్వాత మీరు ఆ దేశము నుండి వెలివేయబడతారు. అంటే మీ దేశము నశించిపోతుంది. మిమ్ములను దేవుడు జనములలో చెదరగొడతాడు. ఇవన్నీ చెప్పాడు. ఒకవేళ మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత పిల్లల తరాలు జరిగిన తర్వాత ఎవడో విగ్రహారాధన చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి కోపం పుట్టిస్తాడు. కోపం పుట్టించిన తర్వాత దేవుడు మిమ్మల్ని నశింపజేస్తాడు. మిమ్మల్ని ఇతర దేశాలకు చెదరగొడతాడు. మీరు కొద్దిమందిగానే మిగిలిపోతారు. ఆ దేశాల్లో మీరు మనుషుల చేతిపైనైన కర్ర రాతి దేవతలను పూజిస్తారు. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం.
నాతో పనిచేసే ఒక అతను, ఒక ఆఫీసరు, ఆయన యూదుడు, ఈజ్ ఎ జ్యూ. వారి తల్లిదండ్రులు అంతా చెప్తాడు, నిష్ఠావంతులు, జ్యూస్, వారు యూదుల సినగోగ్కు వెళ్తారు. ఇక్కడ చూడండి, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అని రాశాడు కదా. ఇప్పుడు ఈ దేశానికి వచ్చారు చాలామంది యూదులు, ఈ దేశానికి వచ్చారు. కొందరు తిరిగి వెళ్ళిపోయారు, కొందరు ఇక్కడే ఉండిపోయారు. ఈ దేశానికి వచ్చి చాలామంది ఈ విగ్రహాలను పూజించారు. అతడు విగ్రహాన్ని పూజించేవాడు. ఏ పండుగ వచ్చినా మొక్కేవాడు, వెళ్ళి ప్రసాదం తీసుకునేవారు, అందరికంటే ముందుండి కార్యక్రమాలు జరిపేవాడు. ఏంట్రా ఇలా జ్యూస్ అసలు యూదులు అసలు ఒప్పుకోరంటే విరోధంగానే మాట్లాడతాడు. దేవుని మాటలు అక్షరార్థంగా నెరవేరాయి. మీరు ఆ దేశంలో కొద్దిమందిగా మిగులుతారు, చేతిపైన కర్ర రాతి దేవతలను మీరు పూజిస్తారు. అట్లా ఆ విధంగా అయినా దేవుడు ఎలాంటి కనికరము గలవాడో చూడండి. ఇంత చేసిన దేవుడు వారిని విసర్జించాలి. అసలు వాస్తవంగా మనమైతే పోనివాడు యూజ్లెస్ కదా ఏమనుకుంటాం. ఒకసారి రెండుసార్లు మనం మాట వినకపోతే వీడు యూజ్లెస్, పోనిరా వీనితో ఏం మాటలు మనం అనుకుంటాం. వీనితో అసలు పని ఏంటి, అసలు జోలికి పోవద్దు వానికి అనుకుంటాం మనం. వీరింత తిరుగుబాటు చేసినా, విగ్రహారాధనకు పాల్పడినా, దేవుడు వారిని శిక్షించి ఇతర దేశాలకు తరిమేసిన, అక్కడ వారు కొద్దిమందిగా మిగిలిన, వారక్కడి దేవతలను పూజించిన, అక్కడ నుండి ఏ దేశములోనైతే చెదిరిపోయి మీరు ఉంటారో అక్కడ నుండి మీరు మీ దేవుడైన యెహోవాను మీరు వెదికితే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అన్నాడు. ఇది కనికరము. ఎలా కనికరిస్తాడు చూడండి. ఇంత విరోధంగా తిరిగిన, ఇంత విరోధంగా విసర్జించిన, అంతా నష్టపోయి అక్కడ మీరు నన్ను వెదకిన ఎడల నేను మీకు ప్రత్యక్షమవుతానన్నాడు. తప్పిపోయిన కుమారుడు అంతా పోగొట్టుకున్నాడు. అంతా పోయిన తర్వాత ఏం చేశాడు? తండ్రిని వెతికాడు. తండ్రి ప్రత్యక్షమయ్యాడా లేదా? అలాంటి తండ్రి మన తండ్రి. కనికరము గలవాడు. ఈజ్ మర్సిఫుల్ గాడ్. ఎవరైనా అలాగూ నష్టపోయి ఉంటే ఇప్పుడు సమయం ఉన్నది. దేవుడు అలాగూ సమయం ఇచ్చాడు. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, కొద్దిమందిగా మిగిలిపోయినా, అంతా నష్టపోయినా, ఆ కుమారుడు అంతా నష్టపోయాడు. పందుల పొట్టు తింటున్నాడు. అతను పందులంటే ఇశ్రాయేలు ప్రజలకు అసహ్యం. అది పందుల పొట్టు తింటున్నాడు, పందులతో సహవాసం చేస్తున్నాడు. అలాంటి స్థితి వచ్చినప్పుడు ఒక మంచి పని చేశాడండి. తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంట అనేక పనివారు ఉన్నారు అనుకున్నాడు. అక్కడ ప్రభువు చెప్పాడు, మీరు ఏ సమయంలోనైనా ఇంత నష్టపోయి మీరు కొద్దిమందిగా మిగిలిన, నేను ఎలాంటి వాడనంటే కనికరము గలవాడను. మీరు అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకున్నా నేను ప్రత్యక్షమవుతాను. దేవుడు మనకు అనుకూలం ఇచ్చాడు. మనకు సమయం అయిపోలేదు. ఇట్స్ ఎ మర్సిఫుల్ గాడ్. మనం ఎంత ఘోర పరిస్థితిలో మనం ఉన్నా, చాలా భయంకరమైన పరిస్థితిలోనికి దిగజారిపోతాం మనం. ఏమి సందేహం లేదండి. యవనస్తులేమి పెద్దలేమి ఒక అడుగు బురదలో దిగిందంటే అది జిగటగల దొంగ ఊబి అన్నాడు. ఒక అడుగు ఆ ఊబిలో మనం వేసినామంటే పైకి వస్తుంది. అది జిగటగల దొంగ ఊబి అంటే ఏంటి తెలుసా? ఊబి తెలుసా అసలు? అంటే మీకు ఊబి తెలుసా? కొందరు ఊర్లలో ఉన్నవారికి ఊబి తెలుసు. బురద ఊబి. మామూలు బురద వేరు, ఈ బురద వేరండి. ఇందులో నుండి బయటికి రాలేము. ఒక కాలు వేస్తే మరొక కాలు ఇంకా లోపలికి వెళ్తుంది. 40వ కీర్తనలో దావీదు రాశాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తితివి అన్నాడు.
అది కనికరము గల దేవుడు ఆయన. ఏ ఊబిలో దిగజారిపోయావో, నో మ్యాటర్, ఏమీ పర్వాలేదు, ఇప్పుడైనా సమయం ఉన్నది. అక్కడ నీవు జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రభువును, నేను ప్రత్యక్షమవుతానన్నాడు. చూసారా ఎంత కనికరము గల దేవుడు. సమయం ఉండగానే మనము ప్రభు సన్నిధికి రావాలి. సమయం ఉండగానే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలండి. వాయిదా వేయకూడదు. రేపేమి సంభవించునో మనం ఎరగము. అలాగూ వాయిదా వేసుకున్న వారి చరిత్రలు కొందరు ఆ వాయిదా లోపుగానే మరణించారు. అలాంటి గతి మనకు రాకుండా మనకు దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలోనే మన హృదయాలను మార్చేసుకోవాలి. ప్రభువా అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రత్యక్షమవుతాడు. నీవు నడవవలసిన మార్గాలు నీకు చూపిస్తాడు. నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన కనికరము గల దేవుడు. ఆయన నీ చెయ్యి విడువడు అన్నాడు. నీ చెయ్యి విడువడు. ఆయన విల్ హోల్డ్ అప్ యువర్ హ్యాండ్. ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. లేకపోతే అగాధంలోనికి వెళ్ళిపోతూ మనము. ఎందరి జీవితాలు అలాగ పాడైపోయేవి. కానీ దేవుడు కనికరించాడు. నా మట్టుకు నేను కూడా చెప్తున్నా, దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి నిల్చున్నాను ఇక్కడ. ఆయన విడిచుంటే ఎక్కడో కొట్టుకొని పోయేవారం. దేవుడు కనికరము గలవాడు. ఏమన్నాడు చూడండి, ఈ సంగతులన్నీ ఇలాగూ జరిగిన తర్వాత మన వెనుక వారు తెలియని వారు వస్తూ ఉంటారు. ఒకరు అక్కడ వెళ్ళి వారిని అక్కడే ఉంచాలి. 4:30 తర్వాతనే మీరు లోపల ఎంట్రీ అని చెప్పాలి. 4:30 తర్వాత లేక 5. ఇప్పుడు చూడండి 30 వచనములో, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల అన్నాడు. ఎప్పుడు? అంత్యదినములలో అన్నాడు. యు నో యువర్ లాస్ట్ డేస్. సమ్ టైమ్స్ చనిపోతానిక డాక్టర్లు చెప్పేశారు, దెర్ ఈజ్ నో హోప్. అప్పుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అంత్యదినములలో కూడా నీవేం చేయమన్నాడు? యెహోవా వైపు తిరిగి నీకు బాధ కలుగుతూ ఉన్నది. అంత్యదినములలో నీవు యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల అంటే ఆయన ఏం చెప్తాడు? పశ్చాత్తాపడరా అంటాడు. జస్ట్ రిపెంట్. పశ్చాత్తాపడాలి. కొందరు పశ్చాత్తాపం ఏంటుంటుందంటే, ఎలా ఉంటుందంటే, అనుభవపూర్వకంగా చెప్తాను నేను, ఆ సిట్యువేషన్ అయిపోయేదాకా పశ్చాత్తాపం ఉంటుంది. అంటే ఆ పరిస్థితిని దాటేదాకా పశ్చాత్తాపడతారు అంతే. దాటిన తర్వాత మళ్ళీ యథావిధిగా. ఎవరిని మనము మోసపరుస్తాం? హూమ్ యు ఆర్ ఫూలింగ్. ఎవరిని మోసపరుస్తాము? తల్లిదండ్రులను ఒప్పించడానికి, తల్లిదండ్రులను మెప్పించడానికి బోర్న ఏడుస్తారు. తల్లిదండ్రులు కరిగిపోవచ్చు. దేవునికి తెలుసు నీ పశ్చాత్తాపం ఎలాగుంటుందో. కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక అనుకుంటాను. వచనం దొరికితే చదువుదామా? 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుందంటే రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. అదే పశ్చాత్తాపము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రావాలి మనకు. కొందరు ఉత్తుతోనే ఏడ్చేవారు ఉంటారు. అది ఇట్స్ ఆఫ్ నో యూస్. పశ్చాత్తాపము, దైవ చిత్తాన్ని, నేను చేసిన పనిని పశ్చాత్తాపడ్డాడు. పేతురు వెనుదిరిగి పశ్చాత్తాపడ్డాడు. ముమ్మారు నీవు బొంకుతావన్నప్పుడు ఆ కోడి కూయగానే ప్రభు వెనుకకు తిరిగి చూసినప్పుడు పేతురు బయటికి వెళ్ళి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. దావీదు చేసిన పాపము పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపము లేకపోతే
మారు మనసు ఉండదు. రక్షణార్థమైన మారు మనసు కలగజేయును అన్నాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే అంత్యదినములలో, ఇవి అంత్యదినాలు మనకిప్పుడు, ఏం సందేహం లేదు. ఒకవేళ మనకే అంతం వచ్చిందనుకో, సమ్టైమ్స్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ యూ విల్ బి నో మోర్. ఆ దినాల్లో కూడా దేవుడు కనికరించేవాడు. సిలువలో వాడు చనిపోతూ ఒక మాట కోరుకున్నాడు, తండ్రి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే. ఆ క్షణము వాడు చనిపోతాడు. వాని అంతము సమీపించింది. వాడు తెలుసుకున్నాడు, ప్రభు వైపు తిరిగాడు. ఇదిగో ఇక్కడ రాశాడు, ఆయన వైపు తిరిగి ఆయన మాట వినాలి. వినిన ఎడల దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, ఆయన నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నిబంధన చేసుకున్నాడు మనతో, క్రొత్త నిబంధన. అదే యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన క్రొత్త నిబంధన రక్తము. ఇది బల్ల ఆరాధన మనకు అదే. అవే మాటలు పలికి మనం ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఈ నిబంధన మన జ్ఞాపకం ఉండాలి. ఊరికే ప్రార్థన చేసి అందించొద్దు. అందుకే నేను చెప్తాను, సారికి అలక్ష్యం చేయొద్దు. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి మనం. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరువబడుతున్న శరీరము, మీ కొరకు చిందింపబడిన క్రొత్త నిబంధన నా రక్తము. ఆ నిబంధన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఒకరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడట. ఎప్పుడు? అంత్యదినములలో బాధ కలిగినప్పుడు ఆయన వైపు చూచి ఆయన మాట విని పశ్చాత్తాపపడితే ఆయన కనికరము గలవాడు, నీ చెయ్యి విడవడు. నీ పితరులతో చేసిన ప్రమాణాన్ని, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలాంటి కనికరము గల దేవుడు మనతో ఉన్నాడు. ఏ సమయమైనా ఏ స్థితికైనా సరిపోయినవాడు. ఏ స్థితిలో ఉన్న దిగులు పడని అవసరం లేదు. దేవుడు కనికరము గలవాడు. తప్పు తెలిసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఒక మనుష్యున్నే మనము ఎన్నిసార్లు క్షమించమన్నాడు చెప్పండి? 77 సార్లు. ఒక మనుష్యున్నే మనం ఇలాగూ క్షమించమంటే దేవుడు మనల్ని ఎన్నిసార్లు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడో ఆలోచించండి. అంత్య దినము వరకు, ఆఖరి దినము వరకు దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎంత కనికరము గల దేవుడు! మాత్రమే కాకుండా ఆయన ప్రతి పరిస్థితులలో కనికరపడతాడు. సువార్తలలోనికి వెళితే ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె కనబడుతున్నారు. కాపరి లేడు వారికి. అంటే కాపరి అంటే సంరక్షణ లేదు వారికి. దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్. వారికి రక్షణ లేదు. కాపరి లేని గొర్రెల వలె వారు కనబడుతున్నప్పుడు వారి మీద కనికరపడ్డాడు దేవుడు. లోకరక్షకుడుగా ఇశ్రాయేలు ప్రజలతో పాటు సర్వలోకానికి రక్షకుడుగా ఆయన రక్షణను అనుగ్రహించాడు. మనకు సంరక్షణ ప్రభువులోనే. 3 రోజులు వారు ఆ కొండ మీద ప్రసంగాన్ని వింటూ ఇక అయిపోయింది, ఎవరింటికి వారు వెళ్ళిపోవచ్చు అని ప్రకటించారు శిష్యులు. నా మీటింగ్ ఈజ్ ఓవర్, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. శిష్యులకేంటి, వారు ఏర్పాటు చేశారు. వారికి ఎక్కడ అదంతా భోజనాలు, అన్ని వేల మందికి, దాదాపు 20,000 మంది ఉంటారు. 5,000 మంది పురుషులే. అంతమందికి ఎక్కడి నుండి వారు ఏర్పాటు చేస్తారు? వారు డిక్లేర్ చేశారు మీటింగ్ అయిపోయింది ఇక వెళ్ళొచ్చు అని. కానీ ప్రభు వారి మీద ఏం చేశాడంటే, వారు ఉపవాసం ఉండి 3 రోజులు వెళ్ళిపోతే మార్గమధ్యములో మూర్ఛపోతారేమో, ఎంతగా ఆలోచిస్తాడు చూడండి. నన్ను గూర్చి బహుగా ఆలోచిస్తాడు. నీ తండ్రి తల్లి కూడా ఆలోచించనంతగా దేవుడు మనల్ని గూర్చి ఆలోచిస్తాడండి. నాట్ టు వరీ ఎట్ ఆల్. ఎప్పుడు ఏ విషయంలో చింతపడని అవసరం లేదు.
నాతో మాట్లాడేవారు లేరు, నన్ను అడగని వారు లేరు, అడిగేవారు లేరు అనిపిస్తుంది చాలాసార్లు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, అది వాస్తవాలు. కానీ భయపడని అవసరం లేదు. నన్ను గూర్చి విచారించేవాడు, ఆలోచించేవాడు. నీవు ఉపవాసం ఉన్నావా, మూర్ఛపోతావా, మార్గ మధ్యములో ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందా, ఇవన్నిటిని గూర్చి ఆలోచన కలిగిన దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. సంతృప్తిగా వారిని భోజనం చేసి పంపాడు. 5 రొట్టెలు 2 చేపలు. మార్కు సువార్త 14:14లో జనసమూహము ఆయనను వెంబడిస్తుండగా ఆ సమూహం వైపు చూచి వారి మీద కనికరపడ్డాడు. ఎలా కనిపిస్తున్నారంటే రోగగ్రస్తులు వెంబడిస్తున్నారు, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారు వెంబడిస్తున్నారు, బీదలు వెంబడిస్తున్నారు, కుష్ఠరోగులు వెంబడిస్తున్నారు, రకరకాల ప్రజలు వెంబడిస్తున్నారు. జనసమూహముల వైపు చూచి ఆయన కనికరపడి వారిని స్వస్థపరచను అని ఉన్నది. ఏ స్థితిలో నీవు ప్రభువును వెంబడిస్తున్నావో నిన్ను చూచుచున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన చూచి ఊరుకోడండి, కనికరపడతాడు. నీ స్థితిని చూసి అలాగే వెళ్ళిపోయేవాడు కాదు, లేవీయుడు కాదు ప్రభువు. ఒకడు కొరప్రాణముతో పడిపోయాడు, లేవీయుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చి చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు, ఆగిపోయాడు. వీరంతా వెళ్ళిపోయారు, సమరయుడు ఆగిపోయి. ఆ సమరయుడే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు. ఆ ప్రభు మన కొరకు నిలుస్తాడు, మనతో ఉంటాడు. బాధలలో ఆయన మనతో ఉంటాడు. ఇలాంటి గొప్ప దేవుడు యెహోవా మీతో ఉంటాడు. ఆయన కనికరము గల దేవుడు. ఆయన మీ చెయ్యి విడవడు, మిమ్మును నాశనము చేయడు, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు అని ఇశ్రాయేలు ప్రజలను బలపరుస్తున్నాడు. 4 మాటలు అయినాయి. ఏ మాటలు చెప్పండి, రిపీట్ చేయండి ఒకసారి. మీ ముందర నడిచే యెహోవా. రెండవది చెప్పండి అమ్మా, కాస్త స్పష్టంగా చెప్పండి, పూర్తి మాట చెప్పండి. ఏమన్నా మీరు చదువుకున్న వాళ్ళని చెప్పండి అమ్మా, ఎందుకు భయపడతారు? వీళ్ళంతా సిగ్గుపడినా కానీ బహుమానాలు మీకే ఉంటాయి. ఇప్పుడు సిగ్గుపడతారు చూడండి, అక్కడ సిగ్గుపడతాడట. ప్రభు చెప్పాడు, అందులో మాట ఉన్నది. గట్టిగా మాట్లాడేది నేర్చుకోవాలి. ప్రభు మాటలను గురించి సిగ్గుపడొద్దు. రెండవది, యెహోవా పక్షమున యుద్ధము చేయువాడు. మాటలు మింగేయదు, మాటలు స్పష్టంగా మాట్లాడాలి. యెహోవా మీ పక్షం అంటే అంతే ఆగదు, మీ పక్షమున యుద్ధము చేయువాడు. మూడవది, సమీపముగా ఉన్నవాడు. నాలుగవది, కనికరము గలవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన మీ ప్రేమ, గంటసేపు మాట్లాడిన దగ్గు రాకుండా కృప చూపినావు. స్తోత్రాలు. చక్కగా మాట్లాడునట్లు మీ మాటలు అందించావు. స్తుతిస్తున్నాం. ఎన్నో అద్భుతమైన మీ మాటలు, మీ ఉపదేశాన్ని మాకు వినిపించావు. స్తోత్రాలు ప్రభువా. విన్న మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకొని వాక్య క్రమములో మేము సరిచేసుకుంటూ, వాక్య క్రమములో మమ్మను మేము మీకు అనుకూలంగా మార్చుకుంటూ బలపడుతూ ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించండి. ఇంకా ముందున్న దినాల్లో అనేక పాఠాలు మాకు నేర్పించమని, ఇప్పుడు తిరిగి వెళ్ళే ప్రయాణాలు మా గృహాలకు క్షేమంగా నడిపించండి. దీవెనలతో పంపండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జీవకు మా మధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జీవకు మా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. వందనాలు అందరికీ.